దేవుని సన్నిధిలో ప్రభు కోరుకునే ఎలాంటి వాళ్ళో తెలుసా అండి? తనకి విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, విశ్వాసురాళ్ళుగా ఉన్నవాళ్ళు, తనకు భక్తులుగా ఉన్నటువంటి వారు, ప్రభు వారి నుంచి ఆశించేది, వారి నుంచి కోరేది ఏమిటో తెలుసా? బండలాగా ఉండాలి. స్తోత్రం. రెల్లులాగుంటే ప్రయోజనం లేదండి. రెల్లు ఎటు గాలి కట్టు వంగిపోతూ ఉంటది. కానీ అలాంటి రెల్లు జీవితం నీలో ఉంటే నువ్వు ఏ అభివృద్ధి చూడలేవు సోదరి, సోదరుడా. అందుకే ప్రభు ముందే చెప్పాడు, నువ్వు కేప, నేను నీకు పేరు పెడుతున్నాను కేప. అంటే ఒక బండలాగా ఉంటావు నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని విషయంలో, దేవుని మాటలో. ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి ప్రియులారా. ఆ మాట విన్న తర్వాత పేతురులో ఒక గొప్ప ఆశ కలిగిందంట. స్తోత్రం చెప్పండి. మనం ఎన్ని వింటున్నామండి? మనం ఎన్ని వింటున్నాం? ఎన్ని మాటలు వింటున్నాం? ఎన్ని వాక్యాలు వింటున్నాం? ఎన్ని ప్రసంగాలు వింటున్నాం? ఆలోచించండి ప్రియులారా. ఎప్పుడైనా పేతురుకు కలిగిన, కేపాకు కలిగిన ఆ ధైర్యము